ట్రీట్మెంట్ అంటే చెప్పాను కదా రీజన్స్. ఇప్పుడు ఫస్ట్ న్యూట్రిషనల్ ఎనీమియా అయితే కనుక న్యూట్రిషన్ ఇంప్రూవ్ చేస్తాము. న్యూట్రిషన్ ఇంప్రూవ్ కావడానికి చాలా టైం పడుతుంది, ఇవన్నీ నేను తినలేకపోతున్నాను, కవర్ చేయలేకపోతున్నాను అని అంటే కనుక ఎడిషనల్గా ఐరన్ ట్యాబ్లెట్స్ ప్రిస్క్రైబ్ చేస్తాము. నెక్స్ట్ ప్రోటీన్ ఫుడ్లో ఒకవేళ వాళ్ళు ప్రోటీన్ ఎడిక్వేట్గా కవర్ అవ్వట్లేదు అని అంటే కొన్నిసార్లు ప్రోటీన్ పౌడర్ కూడా ఎడిషనల్గా ఇస్తాము. లేకపోతే ప్రోటీన్ కంటైనింగ్ ఫుడ్ అన్నీ ఒక లిస్ట్ అవుట్ చేసేసి వాళ్ళకి చెప్తాము. ఒకవేళ ఇది న్యూట్రిషనల్ కాదు, వేరే రీజన్స్ ఉన్నాయని అంటే బ్లడ్ లాస్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ కొంతమందికి పైల్స్, ఎమరాయిడ్స్, అర్షమొలలు అంటారు కదా, వాటి వల్ల కూడా ఎక్కువ బ్లీడింగ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. ఓన్లీ మెన్స్ట్రల్ బ్లీడింగ్ అనే కాదు. అలాంటప్పుడు మనం వాటిని ట్రీట్ చేయాలి ఫస్ట్. ఇప్పుడు హార్డ్ మోషన్ వచ్చినప్పుడు ఎక్కువ బ్లీడ్ అవుతారు వాళ్ళు. అలాంటప్పుడు వాళ్ళ మోషన్ హార్డ్ రాకుండా ట్రీట్ చేసుకొని బ్లీడింగ్ కంట్రోల్ చేసుకొని అట్లా చేయాలి. ఫర్దర్ ట్రీట్మెంట్ ఒకవేళ ఆపరేషన్ రిక్వైర్మెంట్ ఉంటే కనుక ఆపరేషన్ కూడా చేసుకోవాల్సి వస్తుంది.